ओम नमो भगवते वासुदेवाय। वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो ओम नमो भगवते भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यास देवी देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। तो जयम ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नष्टप्रायेषु नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया नित्यं भागवत सेवया भगवतीरुत्तमश्लोके उत्तम श्लोके भगवतीरुत्तमश्लोके भवति नैष्ठिकी। भक्तिर्भवति नैष्ठिकी। कृष्णाय वासुदेवाय कृष्णाय वासुदेवाय कृष्णाय देवकी वासुदेवाय नन्दनाय देवकी नंदनाय च देवकी नन्दनाय च गोपकुमाराय नंदगोपकुमाराय गोविन्दाय नमो नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा तदादि स्वापदं वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजाता सागना तं सजीवं साद्वैतं सावधूतं हरिजना कृष्ण चैतन्य देव श्री राधा कृष्ण पदा सहगना ललिता श्री कृष्ण दीनबंधो जगत्पते गोपेश गोपिका राधा कांता नमोस्तुते तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानो सुते प्रणमामि हरिप्रिये नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी नित्यानंद नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवाद पाश्चात्य देशतारिणे वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां वैष्णवेभ्यो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत श्रीवासादि गौर हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे कृष्ण। సో మీ అందరికీ నాటి ఉత్తమ శ్లోక లీలయ అన్న కార్యక్రమం భాగవత స్టడీ గ్రూప్ కి స్వాగతం. మనం బ్రహ్మస్కందం 8వ అధ్యాయం కుంతి మహాదేవి ప్రార్థనలు మరియు పరీక్షిత్ పరిరక్షణ అనే అధ్యాయంలో 31వ శ్లోకం మనం చర్చిస్తున్నాం. మధ్యలో ఆక మళ్ళీ 31 మొదటి స్టార్ట్ చేద్దాం. సో
గోప్యాదే త్వయి కృతాగసీదామ తావన్ యాతే దశాశ్రు కలిలాంజన సంభ్రమాక్షు వక్రం నినీయ భయభావనయా స్థితస్య సామాం విమోహయతి భీరపి యద్వివేతి. ఓ కృష్ణ, నీ ఒక తప్పు చేసినప్పుడు నిన్ను బంధించుటకే యశోద ఒక త్రాటిని గైకొనెను. అంతటా భయభీతములైన నీ కళ్ళు నుండి నీరు కారి కంటి కాటుగా చెదిరిపోయినది. ఆ విధముగా భయమునకే భయం కలిగించి నీవు భీతుడవైతివి. ఆ దృశ్యం నన్ను మోహములకు గురి చేసినది. దీనికోసం నిన్న కొంత విపులంగా చర్చించాం. భయానికి అందరూ భయపడతారు. అటువంటి భయం కృష్ణుని భయపడుతుంది. ఎవరికైతే భయం కూడా భయపడుతుందో అటువంటి వ్యక్తి ఒక సాధారణ గోపిక తనను బంధించడానికి తాడు పట్టుకొని వస్తే ఆయన భయపడి ఏడుస్తున్నాడు, కళ్ళను నీళ్ళు కారి. అది అటువంటి దృశ్యం. అంటే ఒక్కసారి అందుకనే భగవంతుల్లో అన్ని రకాలైన వ్యతిరేకాలు ఉంటాయి. అయితే ఒక మనిషి మంచి, ఒక మనిషి చెడు, రెండులో ఏదో ఒకటి అవ్వగలడు, రెండు అవ్వలేడు. కానీ భగవంతుడు రెండు అవ్వగలడు. అలాగా అంచేది అక్కడ భగవంతుడి యొక్క లీలల్లో ఎలాగ అర్థం చేసుకుంటారంటే శుద్ధ భక్తులు మాత్రమే అర్థం చేసుకోగలరు. శుద్ధ భక్తులు ఏ విధంగా భగవంతుడికి సేవ చేస్తారు అన్న విషయాన్ని మనం చర్చించాం. దాంట్లో 4 అంశాలు ఉండాలి. ఒకటి ఏంటంటే భగవంతుడి యొక్క నిజస్థితిని ఆయన మర్చిపోతాడు శుద్ధ భక్తుడు అన్నవాడు. అంటే భగవంతుడు ఎంత గొప్పవాడు అవన్నీ మర్చిపో. రెండోది సహజమైన అనురాగం ఉంటుంది ఆయన. మూడోది అయత్న కృత్యము. అప్రయత్నంగానే ఆయనకి సేవ చేయడం మొదలు పెడతారు. ఆయన కోసం ఏదో పనులు చేయడం మొదలు పెడతారు. యత్నం అంటే ప్రయత్నించడం, అయత్నం అంటే ప్రయత్నించుకున్నాం. కృతం అంటే కృతం చేయడం అంటే ఆటోమేటిక్ చేసేస్తున్నాడు. చెయ్యాలని సంకల్పం చేయడం కదా, చేస్తాడు కూడా రియలైజ్ అవ్వడం, అలా చేసేస్తాడు. అది ఆ విధంగా ఉంటాడు. 4వది ఐశ్వర్య భావరహితం. ఈ 4 విధాలైన భావంతో ఆయన సేవ చేస్తాడు కాబట్టి అటువంటి సేవ కృష్ణుడికి చాలా ప్రియముగా ఉంటుంది. అది మనం చర్చించాం నిన్న. దానికోసం చాలా డీటెయిల్గా చర్చించాం. దాన్ని భాష్యంలో ప్రభుపాద చాలా మంచిగా రాస్తారు కానీ మనం భాష చదువుదాం అని చెప్పి నేను అనుకున్నాం. నేను టైం చాలా కాపిస్తాను. ప్రభుపాద భాషలో రాస్తున్నారు, సాధారణంగా భక్తులు భగవాన్ని ఐశ్వర్య భావంతో సేవించరు. మనం అది నిన్న కూడా చర్చించాం. మనం అందరం భగవంతుని ఐశ్వర్య భావంలో మనం ప్రార్థిస్తుంటాం. అంటే మనకన్నా గొప్పవాడు కాదు, ఏదైనా చేయగలదు అన్న భావంతో. కానీ భక్తులు తన విశుద్ధమైన ప్రేమ అనురాగముల కారణంగా భగవాను తన కన్నా అంత ముఖ్యులు కాడని తలచినప్పుడు ఆ దేవుడు అతి ప్రసన్నమవుతుంది. అది కానీ అలా కాకుండా భగవంతుడు నేను చేయకపోతే ఆయనకి ఎవరు చేసేవాళ్ళు ఎవరు, నేనే ఆయనకి దిక్కు అన్న భావనలు ఎప్పుడైతే మనం చేస్తారో అప్పుడు అది ఇంకా ఆనందం కలిగిస్తుంది. మనలో కూడా చూడండి, చిన్నపిల్లలు మనకి మన మామూలుగా చిన్నపిల్లలు తలదూవడం అన్నీ చేస్తాం. కానీ చిన్నపిల్లలు మనకు కొన్ని సభ్యులు తలదూవడం కట్టి చేస్తే మనం వృత్తాలు చేస్తే మనం చాలా ఆనందపడుతుంది. అది చేసినా మనకు పనికిరాదు, తెలుసు అది. వాళ్ళు అంత ముస్తాబు చేసినా మళ్ళీ మనం వెళ్ళి మన తలదూపు మనం దూకుంటాం బయటకు వెళ్ళలేదు. అయినా సరే వాళ్ళ దుబ్బించుకోవడంలో ఉన్న ఆనందం చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు మనల్ని దగ్గరుండి నేర్పించడం లేకపోతే అలా చేస్తుంటారు. అలా చేస్తున్నప్పుడు మనకి ఆనందం వస్తుంది వాళ్ళు మనం నేర్చుకుంటే. అదేవిధంగా భగవంతుడు కూడా ఎప్పుడైతే తన భక్తుల కంటే తను తక్కువ అన్న భావనలో ఉంటారో, అవి ఉండి ఆ భావం భగవంతుడికి సేవ చేస్తుంటారో అప్పుడు ఆయన చాలా ఆనందాన్ని పొందుకుంటాడు. ఆదిధామైన గోలోక వృందావన అటువంటి భావనలోనే భగవాన్ లీలలు జరుగుతుంది. ఆదిధామం అన్నిటికంటే మొట్టమొదటి ధామం గోలోక బృందావనం. దాంట్లో అన్ని లీలలు కూడా ఈ భావంతో జరుగుతూ ఉంటాయి.
అంచేత అంచేత అక్కడ యశోదమాత గారి వీళ్ళందరూ కూడా వాళ్ళకి భగవంతుడికి కాపాడాలి, భగవంతుడిని రక్షించాలి, ఇంటి పెద్ద ఆకలి ఉండిపోతారు, ఇటువంటి భావనలో ఉంటారు. కానీ భగవంతుడికి అవన్నీ అవసరం లేదని భావన మనకి రానే రాదు. అంచేత అక్కడ అన్ని యశోదమాతకి ఎన్నోసార్లు భగవంతుడు తన ఐశ్వర్యాన్ని చూపించాడు. అయినా సరే ఐశ్వర్యం మళ్ళీ పోయి కానీ మళ్ళీ యశోదమాత మళ్ళీ తన భావనలోకి వచ్చేస్తాం, అమ్మ నా కొడుకు అని చెప్పి. కానీ దేవకి అది మర్చిపోలేకపోతుంది. అందుకనే ఆమె యశోదమాతలో సేవ చేయలేదు. అందుకని ఆమె గోలోక బృందావనంలోకి ఆమెకి ప్రవేశం లేదు. గోలోక బృందావనంలోకి ఎవరైనా ప్రవేశించాలి అనుకుంటే ఈ భావంతో ఉండాలి. భగవంతుడు ఐశ్వర్యాన్ని మర్చిపోవాలి, భగవంతుడి నిజస్థితిని మర్చిపోయి ఆయన నాకంటే చిన్నవాడు, నేను ఆయన చేస్తాను అన్న భావంలో, అది అహంకార భావంతో కాదు, ప్రేమపూర్వకమైన భావం. మనం ఎదుటి వ్యక్తిని చిన్న మన నాకంటే చిన్నవాడని మనం చిన్న చూపు చూస్తాం. ఎప్పుడు రెండు కారణాలు. ఒకటి మంచి ప్రేమ అయితే ప్రేమ, గాఢమైన ప్రేమ ఉన్నప్పుడు. రెండోది గాఢమైన అహంకారం ఉన్నప్పుడు. రెండు గాఢంగా ఉండాలి. అప్పుడు మన ఎదుటి వ్యక్తిని చిన్న చూపు చూస్తాం, మనకంటే తక్కువ వరకు చూస్తాం. అయితే ప్రేమతో చిన్నగా చూసినప్పుడు అది ప్రేమని వ్యక్తపరుస్తుంది. అలాగే మనం అహంకారంతో చేసినప్పుడు అది చెడుని తీసుకొస్తుంది. వాళ్ళ మధ్య ప్రేమ పెంచుతుంది. అహంకారంతో మనం చిన్న చూపించినప్పుడు ఇద్దరి మధ్యలో చెడుని పెంచుతుంది. అది తేడా. ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్. కానీ రెండింటిలోనూ చేసేది అదే, చిన్న చూపే. తద్చేత అక్కడ బృందావనంలో చిన్న చూపు కానీ చూస్తారు భగవంతుని. భగవంతుడు గద్దేదానా. ఒకసారి గౌరవ ప్రభు చెప్పారు ఒకసారి లేదు అని. ఇలాగే దామోదర్లో లేకపోయింది, అయిపోయి యశోదమాత కట్టేసింది కృష్ణుని. అది చూసి బలరాముడు తెలుసుకున్నాక బలరాముడు వచ్చాడట. అంటే అది దామోదర అంత అయిపోయి కండిషన్ అయిపోయి బయట తెచ్చిన తర్వాత బలరాముడు ఒకసారి యశోదమాతకి వచ్చి, అమ్మ ఏమనుకుంటున్నాను కృష్ణుడు, ఏమనుకుంటున్నాను అంటే, కృష్ణుడు నువ్వు అనుకున్నట్టు కుర్రాడు కాదు, మరి ఎవరు? అరే ఆయన సాక్షాత్ నారాయణుడా. మరి నువ్వెవరివి? నేను ఆదిశేషుడు. అంచేత నువ్వు కృష్ణుని అలా చేయకూడదు అంటే నిన్ను కూడా ఏం చేయకూడదా? అది అనుకో అంటే, మరి నారాయణకి ఆదిశేషుడు నా ఇల్లే దొరికిందా రావడానికి? ఇంకెవరు ఏం దొరకలేదు అంటే ఆమెకి అవన్నీ పట్టవు. నువ్వు ఆదిశేషుడుకో, నువ్వు నారాయణుడు, నాకు నువ్వు నా కొడుకు. అంచేత ఆ ఐశ్వర్య భావం అంటే అని మీకు ఇంకెవరు ఎవరి ఇల్లు దొరకలేదు, నా ఇల్లు దొరికినా నీ నారాయణలో ఇలా అందరూ వచ్చి ఆ ఇంట్లో దొరకడానికి వీళ్ళు పని చూసుకోని చెప్తాను. అంటే ఆమెకి ఆ ఐశ్వర్య భావం ఎక్కదు, ఆ ప్రేమ అంతే. చెప్పాను కదా నిన్న, మోదీ అయినా చంద్రబాబు అయినా వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు తిరుగుతారు, తిరుగుతున్నావు తిరుగుతున్నావు, చిక్కుపోయి చూడు ఎలా నల్లగైపోయావు ఇలాగే అంటారు. అంటే వాళ్ళు కావాలంటే ఏదైనా చేయగలరు. వాళ్ళు తిరగకుండా రాష్ట్రంలో అంతా వాళ్ళ చుట్టూ తిరిగి చేయగలరు. కానీ అటువంటి వాళ్ళు అయినప్పుడు ఈ తల్లిదండ్రులకు వచ్చినట్టు వాళ్ళు తిట్లు తాగాల్సింది. తల్లి తిట్టే తిట్లు అది ఆయనకి ఆమె మీద విరోధం పెంచవు, రాముడు పెంచుతుంది. ఇంకా ఆ తిట్లు కాయడానికైనా కొన్నిసార్లు ఇంటికెళ్తారు. ఇంకా నా ప్రేమ అదే అందులో ఉన్న ప్రేమ. ఈ విధంగా అది భగవంతుడు కూడా అంతే. భగవంతుడు కూడా అక్కడ గోలోక బృందావనంలో అన్ని ఏ లీల జరిగినా, ఏ సేవ జరిగినా అంత ఈ భావంతో జరుగుతూ ఉంటాయి. కృష్ణ స్నేహితులు అతనిని తమలో ఒకడిగానే భావించరు. కృష్ణుడు కూడా నాలంటాడే, ఈ కూడా అదే పుట్టాడు, ఈ నాలంటాడే అన్న భావాన్ని చూస్తారు. మర్యాద పూర్వకమైన ప్రత్యేకత అతనికి చూపవాలని వారు భావింపరు. అది చాలా పెద్దోడు, పెద్దింటోడు, అదే మన మర్యాద ఇవ్వాలి అదేం లేదు.
ఆయనకి ఎక్కి కుమ్మడం, ఆయన్ని చేసుకోవడం, ఆయన మీదకి ఎక్కిపోయి గుర్రం పండు వాళ్ళ మీదకి ఎక్కుతారు. కృష్ణుని ఎక్కించుకోవడం కాదు, కృష్ణుని మీద గీలు ఎక్కుతారు. సో అలాగా ప్రత్యేకమైన మర్యాద చూపించడం అనేది లేదు. అదే విధంగా శుద్ధ భక్తులైనటువంటి శ్రీకృష్ణుని తల్లిదండ్రులను అతన్ని తమ బాలుగానే భావించరు. తల్లిదండ్రులు చివాట్లు అతడు వేద మంత్రుల ప్రార్థన కన్నా ప్రేమగా ఆకర్షించును. ఆ యశోదమాత తిట్టే తిట్లన్నీ ఆయనకి వెనకాల నుంచి 1000 మంది బ్రాహ్మణులు గట్టిగా మంత్రాలు చదివినా అవి కూడా ఇవ్వడం. యశోదమాత నెమ్మదిగా గొసుకున్న ఆ తిట్లే ఆయన వింటాడు, అవే నచ్చుతాయి. ఆ రీతిగానే జవరాల కోపపు పలుకులు కూడా అతను వేద మంత్రుల కళను మధురమైనగా అంగీకరించును. అలాగే గోపికలు వీళ్ళందరూ కూడా ఎప్పుడైతే తిట్టి ఎప్పుడైతే వాళ్ళు కృష్ణుని భయపెట్టడం లేదంటే మందలించడం చేస్తారో అవి వేద మంత్రాలు కన్నా మధురమైనగా భగవంతుడికి అనిపిస్తుంది. జనసామాన్యం ఆకర్షించు నిమిత్తమైన దివ్య ధామమైన గోళ బృందావనందని తన నిత్యలీలను ప్రదర్శించడానికి ఆ దేవదేవుడు ఈ శ్రీకృష్ణుడు ఈ భౌతిక జగత్తులకు అర్థించినప్పుడు తన తల్లి అయిన యశోదకు సంపూర్ణ ఆధీనతను ప్రదర్శించును. అలాంటి జనసామాన్యాన్ని ఆకర్షించడం కోసం ఇక్కడ కొన్ని లీలలు చేశాడు. ఆ లీల ద్వారా జనులు ఆకర్షితులు అవుతారని చెప్పి అవి చేయడానికి ఆయన అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు తల్లి యొక్క ఆధీనంలో సంపూర్ణ ఆధీనంలోకి వెళ్ళిపోయాడు. ఆయన వెన్న కొండలను పగలగొట్టి అందులో వెన్నను మిత్రులకు, తోటి ఆటగాళ్లకు, బృందావన భాగ్యవంతులైన కోతులకు పంచుల ద్వారా యశోద కూడబెట్టిన వెన్నను పాడు చేసిన వాడు. సో ఈ విధంగా ఆయన వెన్నను తీసి ఆయన పంచడం ద్వారా యశోదమాత తీసిన వెన్ననంతటిని దొంగలించడం చేసేవాడు. ఒక మారు యశోద అది గాంచి ప్రేమవశం తన దివ్య పుత్రుడిని ఎడ బోటకపు శిక్షను ప్రదర్శింపదలుచును. అది చూసి ఎక్కువైపోతుందంటే ఇది భయపెట్టకపోతే ఇంకా ఈయన మెత్తిపోయిపోతున్నాడు అని చెప్పి భయపెట్టాలని అంటే అది కూడా కొట్టాలని కాదు, భయపెట్టాలన్న నెపంతో యశోద మాత కోపాన్ని ప్రదర్శించింది. సాధారణంగా ఇండ్లలో జరుగు రీతి ఆమె ఒక త్రాడుని గైకొని తాను అతన్ని బంధింపనున్నానని శ్రీకృష్ణుడు భయపెట్టాను. తాడు తీసుకొచ్చి తాడుతో బంధిస్తూ చేశాను. యశోద అస్తమందిని తాడును గాంచిన భగవానుడు భయంతో తలదించుకొని సామాన్య బాలుడు ఏడవనారంభించను. చిన్నపిల్లలు ఎలాగైతే కరపడి వస్తే భయపడితే ఏడుస్తారో అదేవిధంగా కృష్ణుడు కూడా భయపడుతూ కన్నీళ్ళతో ఏడడం మొదలుపెట్టారు. అంతటి కన్నీటితో కంటి కాటుకు కరిగిపోయి కన్నీరు బుగ్గల మీదుగా ఏకదారిగా కారసాగిను. శ్రీకృష్ణుని దివ్య స్థితిని ఎరిగి ఉన్నందున కుంతీదేవికి ఈ సన్నివేశం మిగులు ప్రియమై ఉండెను. ఇక్కడ కుంతీదేవి ప్రత్యేకించి ఈ సన్నివేశాన్ని ఆమె గుర్తు చేసుకుంటుంది కృష్ణుని యొక్క లీలలో. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కుంతీదేవి కూడా వాత్సల్య భావంలో ఉంది అన్నది. అలాగే వచ్చే అధ్యాయాలు మనం చూస్తాం. భీష్ముడు యుద్ధ రంగంలో వాళ్ళకు కృష్ణుడు యుద్ధం చేస్తున్న ఆ రూపాన్ని గుర్తు చేసుకుంటారు. దాన్ని బట్టి మనం ఏం చేసుకోవచ్చు, భీష్ముడు వేరే రసంలో ఉన్నాడని అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ ఈమె ఈ గోపిక యశోద కృష్ణుని బంధిస్తున్నప్పుడు కృష్ణుడు ఏడవడం ఇవన్నీ గుర్తు చేసుకుంటుందంటే దీన్ని బట్టి కుంతీదేవి కూడా యశోద వల్ల వాత్సల్య భావంలో ఉంది. అయితే కుంతీదేవి యొక్క వాత్సల్య భావం యశోద మాత అంత స్థాయిలో లేదు కాబట్టి ఆమె ఆ స్థాయికి వెళ్ళలేదు. సో కానీ ఆమె కూడా ఉంది ఆ స్థాయిలో. శ్రీకృష్ణ దివసం ఎరిగి ఉన్నదా కుంతీదేవి సన్నివేశంలో మిగుల ప్రియమై ఉండెను. వాసవి శ్రీకృష్ణ భయం కలిగించేవాడు అయినప్పటికీ తనను సాధారణ రీతిలో శిక్షింపకోరిన తన తల్లిని కాల్చి అతను భీతావహుడయ్యను. అనగా కుంతీదేవి ఆ దేవదేవుని దివ్య ఉండగా యశోద ఆ విషయం పట్టించుకోలేదు. కనుకనే యశోద స్థితి కుంతీదేవి కన్నా ఉత్తమమైనది. ఇక్కడ ఆ దృశ్యాన్ని ఈమె కూడా ఆనందిస్తుంది. కుంతీదేవి కూడా ఆ ఏడుపు నేను యశోద కూడా దాన్ని ఏడుపుని చూసి ఆమె కూడా చాలా ఆనందపడుతుంది.
కానీ యశోదమాత పొందిన ఆనందం కుంతి పొందిన ఆనందం కంటే ఎక్కువ. ఎందుకని కుంతి మహారాణి భగవంతుడి యొక్క నిజస్థితిని, ఐశ్వర్య స్థితిని గుర్తు చేసుకుంటుంది. నువ్వు భయానికే భయపెట్టేవాడు, నువ్వు భయపడుతున్నావు. కానీ యశోదమాత అలా అనుకోలేదు. అదేంటి ఈయనంటే అందరూ భయం కూడా భయపడుతుంది, నాకు భయపడుతున్నారు అన్న భావన లేదు. అందుకే ఆమె సంపూర్ణంగా భయపడుతున్నారు కానీ తర్వాత నుంచి దగ్గర తీసుకుని ముద్దాటం చేసింది. కుంతి మహారాణి అలా చేయలేదు. ఎందుకంటే తెలుసు ఆయన మహాత్ముడు. అంచేత యశోదమాత స్థితి కుంతిదేవి కంటే గొప్పది. యశోద భగవానునే తన పుత్రుడిగా పొందగలిగాను, కానీ తన పుత్రుడు భగవానుడు అనే విషయం యశోద మర్చిపోగా ఆ దేవదేవుడు వడచ్చును. ఒకవేళ ఆమె శ్రీకృష్ణుని దివ్యస్థితిని ఎరిగి ఉండొచ్చో అతను శిక్షించుటకు నిక్కముగా సంకోచించేది. నిజంగా ఆమె భగవంతుడు అన్న విషయాన్ని గుర్తు చేసుకుంటే ఆమె శిక్షించుండేది కాదు, శిక్షించలేకపోయేది కూడా. కానీ తాను తన ప్రియమైన తల్లి ఎదుట బాలజాష్ను నమ్మించిన శ్రీకృష్ణుడు తలచేయనందున ఆమె ఆ విషయం మనుషులకు చేయబడింది. కానీ కృష్ణుడు యశోదామాత ముందు బాలచాష్టం చేయాలనుకుంటున్నాడు కాబట్టి అటువంటి చేష్టలు చూడండి. మనం ఎక్కడైనా వెంటకారం కానీ లేదంటే కోతి చేష్టలు, పిల్లి చేష్టలు లాంటివి ఎవరిని చేస్తాం? ఎవరైతే మనకి అతి సన్నిహితులో వాళ్ళ ముందే మనం కదా, పబ్లిక్ లో చేయదు. ఒక గౌరవప్రదమైన వ్యక్తి పబ్లిక్ లో పిల్లి చేష్టలు, కుక్క చేష్టలు చేయడు. ఆ చేష్టలన్నీ ఇంట్లో అతి సన్నిహితులు మధ్య చేస్తారు. ఇంట్లో కానీ లేదా స్నేహితులు, అతి సన్నిహితమైన స్నేహితులు వాళ్ళ దగ్గర ఏదో విధులు వేయడం, డ్యాన్స్ ఏవో రకరకాలుగా వికృతమైన ఇవన్నీ చేస్తాడు. కానీ బయటకు వచ్చేటప్పుడు గంభీరతను మెయింటైన్ చేస్తాడు. అలాగే దేవుడు భగవంతుడు లాంటి వ్యక్తి ఇటువంటి చాలా అల్లరి చేష్టలు ఇవన్నీ కూడా ఎవరి ముందు చేస్తాడు? తనకి అతి ప్రియులైన అతి సన్నిహితులైన వాళ్ళ ముందే చేస్తాడు. మనలాంటి వాళ్ళ దగ్గర చేయడు. చేస్తే మనం దాన్ని తప్పుగా భావిస్తాం, ఆయనకు అపరాధం చేసే స్థాయికి వెళ్ళిపోతాం. అందుకనే బృందావనంలో వాళ్ళందరి ముందు ఆయన పెళ్లిలాగా మనకి మనం 10వ శతాబ్దంలో కృష్ణాపట్లో మనం చదివేవంటూ వస్తాయి. కప్పలాగా ఎగరడం, భగవంతుడి కప్పలాగా ఎగరడం అన్నది అసలు మనం ఎటువంటి అసలు ఊహించుకోలేము. అలాంటి చేష్టలు ఆయన కేవలం బృందావన వాసులు, బ్రజవాసులు ముందే చేస్తారు. ఎందుకంటే వాళ్ళందరూ ఆయనకి ఎంతో ప్రియమైన వాళ్ళు కాదు, ఎవరు అంతరంగికమైన వ్యక్తులు కాదు. దీన్ని బట్టి కృష్ణుడు వాళ్ళని ఎంత ఎక్కువగా ప్రేమిస్తున్నాడని మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ ముందు ఇలా పిల్లి చేష్టలు, బాల చేష్టలు చేస్తున్నారు కాబట్టి. ఎందుకని యశోదమాత ఆ స్థాయిలో అంత పిచ్చి ప్రేమగా ఉంది కాబట్టి ఆ ముందు ఆయన అలాంటి బాల చేష్టలు చేశారు. మన ముందు మనం ఎంత కోరుకున్నా చేయదు కూడా. ఎందుకంటే మనకి ఇంకా ఆ ఐశ్వర్య భావనకు పోదు. ఈ విధంగా తల్లి తనయుల నడుమ వాత్సల్య భావం అతి సహజంగా ప్రదర్శింపబడగా ఆ సంఘటనను తరచు కుంతీదేవి మోహపరవశురాలు అయ్యింది. అది అర్థం చేసుకుని మోహంతో కూడుకున్న పరవశం రాదు. ఆమె నిజమైన పరవశం అవుతుంది. మోహపూరిత పారవశాన్ని పొందుతుంది. దివ్యమైన అట్టి మాతాపుత్ర ప్రేమను ఘనముగా కీర్తించుట కన్నాను ఆమె వేరేదేదినూ చేయలేకపోయాను. శక్తి సంపన్న శ్రీకృష్ణ భగవానుని తన ప్రియమైన పుత్రునిగా అదుపులో ఉంచగలిగినందున యశోద యొక్క అద్వితీయ ప్రేమ స్థితి పరోక్షంగా కీర్తించబడినది. ఆ కృష్ణుని ఆ విధంగా ఆ స్థాయిలో తీసుకొచ్చిందంటే ఆమె ఎంత సన్నిహితురాలు, ఎంత గొప్ప ప్రియురాలు, ఎంత గొప్ప భక్తురాలు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ యశోదమాత అలా చేసింది కానీ మనం చెయ్యాలని కాదు. అంటే ఆమె ఎంత స్థాయిలో ఉన్న భక్తురాలు, ఆ స్థాయి కూడా మనం కూడా వెళ్తే మనకు కూడా కృష్ణుడు మనతో కూడా ఏ విధంగానే వ్యవహరిస్తాడు అన్నది మనం నేర్చుకోవాలి తప్ప
ఆయన్ని మనం ఇమిడియేట్ చేయమని కాదు. నెక్స్ట్ 32వ శ్లోకం. కేచిదాహు రజం జాతం పుణ్యశ్లోకస్య కీర్తయే యదో ప్రియ సాన్వవాయే స్యాన్వవాయే మలయశ్చేవ చందనం మలయశ్చేవ చందనం. కేచిదాహు రజం జాతం. కేచిత్ కొందరు, అహు అంటే పలకడం, అజం జాతం. అజం అంటే జం అంటే పుట్టుక, అజం అంటే పుట్టుక లేనివాడు జాతం పుట్టాడు. పుణ్యశ్లోక కీర్తయే, ఆయన పుణ్యశ్లోక అంటే గొప్ప గొప్ప పుణ్యశ్లోక అంటే పుణ్యమైన శ్లోకాలతో అర్థం. పుణ్యశ్లోక అంటే ఉత్తమ భక్తులు కూడా అర్థం. ఉత్తమ భక్తులతో కీర్తించబడుతున్నారు. పుణ్యాత్మల రాజుల యశస్సును ఇనుమడింపజేయటకే అజుడవైన నీవు జన్మ నొందుతావని కొందరు పలుకుగా, నీ ప్రియ భక్తులలో ఒకడైన యదురాజునకు ముదమును కూర్చుటకే జన్మించవని మరికొందరు పలుకుదురు. మలయ పర్వతములందు చంద్ర వృక్షం వలె నీవు ఆ భక్తుని వంశను జన్మించుతుంది. మలయ పర్వతం అన్నది ఒకటి ఉంది, చెప్తారు. పూరి దగ్గర ఉన్న నీలాచలాన్ని మలయ పర్వతం అనేవారు. అందుకనే మాధవేంద్రపురికి ఇక్కడ గోపాలుడు వచ్చి నాకు మలయ చంద్రం తీసుకొచ్చి ఇది చేయని చెప్పినప్పుడు మలయ చంద్రం ఎక్కడ పూరికి వస్తాడు. పూరికి వచ్చి పూరి దగ్గర తీసుకుని వెళ్తారు. అంచేత అయితే చంద్రం అనేది చాలా చోట్ల పెరుగుతూ ఉంటుంది, కానీ మలయ చంద్రం చాలా ప్రసిద్ధి. ఎందుకని దాంట్లో స్పెషాలిటీ. బాస్మతి రైస్ అనేది ఎక్కడైనా జరుగుతుంది. పంజాబ్ లో పెరిగిన బాస్మతి రైస్ కి టేస్ట్ వేరేగా ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా చూసుకోవచ్చు. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క రకమైన వెరైటీ ఉంటాయి. కాకినాడ కాజా, బందర్ లడ్డూలు ఎక్కడ దొరుకుతాయి. లడ్డూలు ఎక్కడ దొరకవు, కానీ బందర్లో చేసే లడ్డు వేరు. అలాగే కొన్ని పళ్ళు కానీ నాకు కొన్ని తెలుసు. అంటే రత్నగిరి అని చెప్పి బెళగాం ఆ ఏరియాలో ఉంది. ఆ రత్నగిరిలో ఆల్ఫోస్ అని చెప్తారు. అవి మళ్ళీ బెంగళూరుపల్లి, అలాగే నూజివీడి రసాలు ఎక్కడ పెరగచ్చు, కానీ నూజివీడిలో పెరిగిన రసాలు చాలా టేస్ట్. సో అదే విధంగా కొన్ని ప్రాంతాలు కొన్ని ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ ఎంతోమంది రాజులు ఉన్నారు, ఎంతోమంది రాజభక్తులు ఉన్నారు. అయినప్పటికీ కూడా అందులో శ్రేష్ఠుడైన ఈ యదురాజుని ఆయన ముదం కూర్చడం కోసం, ముదం అంటే సంతోషం, ఆయనకి సంతోషాన్ని ఇవ్వడం కోసం ఆయన వంశంలో నువ్వు అవతరించావు, అందుకోసం అవతరించావు కొంతమంది అంటారు. ఈ విధంగా అక్కడ ఇక్కడ నుంచి 32 నుంచి 36 ఈ 32, 33, 34, 35 5 శ్లోకాల్లో ఆమె కృష్ణుని పుట్టి కారణాలు ఏమై ఉండొచ్చు అన్న విషయాన్ని విశ్లేషిస్తూ మనకి ఇక్కడ తన ప్రార్థన ద్వారా వివరిస్తుంది. పుణ్యాత్మైన రాజు యశస్సును ఇనుమడింపజేయుటకే అజుడైన నీవు జన్మించమని కొందరు పలుగ్గా, నీ ప్రియ భక్తులు ఒకడైన యదురాజునకు మొదలు కూర్చుటే జన్మించమని చెప్తారు. సో అక్కడ నువ్వు యదువంశపు రాజు అయిన యదురాజుకి ఆనందాన్ని కలిగించడం కోసమే నువ్వు పుట్టావని చెప్పి కొందరు అంటుంటారు అని చెప్పి చెప్తుంది. దీంట్లో అంచేత భక్తులు ఎంతో మంది ఉన్నప్పటికీ కూడా భగవంతుడు కొంతమందికే అనుగ్రహం ఇస్తాడు, ఒక ప్రత్యేకమైన అనుగ్రహం. అది మిగతా వాళ్ళకి ఎవరని కాదు, మిగతా వేరే రకమైన అనుగ్రహం ఇస్తాడు. అందరికీ ఒక రకమైన అనుగ్రహం ఇవ్వడు. సో ఆ విధంగా మనం భగవంతుడికి అనుగ్రహం కోసం ఎదురు చూడాలి తప్ప భగవంతుడి అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చేయకూడదు.
మనం వెయిట్ చేయాలి. మన మన కర్తవ్యాన్ని మనం చేసి మన భగవంతుడు అనుగ్రహంగా వెయిట్ చేయాలి. అంతే తప్ప ఇమ్మని మనం లాక్కోవడానికి ప్రయత్నించాలి. అది ఎప్పటికి కూడా మంచిది కాదు, అది చేయకూడదు. అది నిజమైన భక్తులు చేస్తారు. ఇందులో భాష్యంలో ప్రభుపాదులు రాస్తారు, ధర్మమును పునరుద్ధరించి పుణ్యాత్మను రక్షించి పాపులను నశింపజేయటకే అతడు తన అంతరంగ శక్తి ద్వారా ప్రకటన అవసరము. అజుడైన వాని ఆవిర్భావం యొక్క ముఖ్య కారణం ఇది. అజుడు అంటే జన్మ లేని వాడు జన్మించడానికి కారణం ఏంటంటే ఆయన ధర్మాన్ని పునరుద్ధరించి పుణ్యాత్మను రక్షించి పాపను రక్షించడం కోసమే అని చెప్పి చెప్తున్నారు. పుణ్యాత్ముడైన రాజు ప్రపంచమును పాలించినప్పుడు జనులందరూ సుఖవంతులు కాగలరు. రాజు పాపేనిచో జనులు అశాంతికి లోనవుతుంది. పుణ్యాత్ముడైన రాజు ప్రపంచాన్ని పాలిస్తే జనులందరూ కూడా సుఖవంతులుగా ఉంటారు. వాళ్ళు రాజే గాని పాపి అయితే జనులు అశాంతికి గురవుతారు. అంటే మనం అందరూ అశాంతికి గురవుతున్నాం అంటే మన రాజులు. అందుకని ప్రభుపాదులు రాస్తారు దాని నెక్స్ట్ సెంటెన్స్, కలియుగం దాదాపు రాజులందరూ అపవిత్రులైన కారణమున జనులందరూ సర్వదా దుఃఖితులై ఉందురు. కలియుగంలో రాజుల లాంటి ఆ అధికారాన్ని తీసుకున్న అందరూ అపవిత్రులు అవ్వడం కారణంగా జనులందరూ కూడా సర్వ దుఃఖితులై ఉంటారు. మనం కూడా తెలుపుతున్నారు, ప్రజాస్వామ్యం నందు పాపవాస్తులు అయిన పౌరులు తమ ప్రతిని తామే ఎన్నుకొని తమను పాలించుకుని అతనికి అధికారం అప్పగించరు కనుక తమ దుఃఖంలోకి ఎవరిని నిందింపలేరు. పాపరస్తులు మనం పాపరస్తులు అయి ఉండి మనం ఎన్నుకున్నాం కాబట్టి మనం ఎటువంటి వాళ్ళు ఎన్నుకుంటాం, పాపరస్తులను ఎన్నుకుంటాం. అంటే పాపరస్తులను ఎన్నుకుంటే మనకు వచ్చి కష్టాలే. అంటే మన కష్టాలు వేరే వాళ్ళని ఎవరిని కూడా మనం నిందించడం లేదు, మన కష్టాలకు మనమే కారణం. ఇక్కడ భగవంతుడు ఎవరు ఎక్కడైనా పుట్టచ్చు, ఎప్పుడైనా పుట్టచ్చు, ఎలాగైనా పుట్టచ్చు. కానీ యదు వంశంలో బట్టి యదు అని పేరు, యదువంశీ అని చెప్పి పేరు ఎందుకు తెచ్చుకున్నాడు అంటే అది ఆయన యొక్క ఇది ప్రేమ, తన భక్తుల మీద ఉన్న ప్రేమ. ఆ ప్రేమ కారణంగా ఆ వంశంలో పుట్టి ఆ పేరు తెచ్చుకున్నాడు. అలా పిలిపించుకోవడం వల్ల ఆయన యదువంశం గొల్లవాడు అయిపోలేదు, లేదంటే రాజుగా అయిపోలేదు. ఎలాగంటే చెప్తున్నాను, ప్రభుపాదులు దానికి ఉదాహరిస్తున్నాను. ఉదయాద్రిని సూర్యుడు సర్వదా ఉదయించిన రీతి అతను జగనుంది ఆవిర్భవించుచుండును. సూర్యుడు ఎప్పుడు కూడా ఉదయాద్రి అంటే ఉదయం తూర్పు కొండల నుంచే ఉదయిస్తుంటాడు. అద్రి అంటే కొండ, ఉదయాద్రి అంటే తూర్పు కొండల నుంచే ఉదయిస్తూ ఉంటాడు. అయితే తూర్పు కొండల నుంచి ఉదయించినంత మాత్రాన సూర్యుడికి ఇల్లు తూర్పు అయిపోతుంది. అలాగే భగవంతుడు కూడా ఈ జగంలో ఆవిర్భవిస్తూ ఉంటాడు. సూర్యుడు ఏనాడున తూర్పు దిక్కుకు చెందిన సూర్యుడు కానట్లుగా భగవానుడు కృష్ణ భగవాన్ ఎవరికి పుట్టుడు కాదు, పైగా సృజిపురుని సమస్తములకు అతడు తండ్రి వంటి వాడు. సూర్యుడు తూర్పు దిక్కును ఉదయించిన మాత్రాన ఆయన తూర్పు దిక్కు చెందినవాడు అయిపోడు. అదే విధంగా భగవంతుడు కూడా ఒక వంశంలో జన్మించిన మాత్రాన ఆ వంశస్థుడు అయిపోడు. నెక్స్ట్ శ్లోకం, అపరే వాసుదేవస్య దేవక్యాం యాచితోభ్యగాత్ అజస్త్వమస్య క్షేమాయ వదాయ చ సురద్విషాం. దేవకి వసుదేవుడు నిన్ను ప్రార్థించినందున నీవు వారి పుత్రునిగా జన్మించుతూ అని కొందరు భక్తులు. నీవు నిస్సందేహముగా జన్మరహితుడివే అయినను భక్తులైన వారి క్షేమము కొరకు మరియు సురద్వేషులైన వారిని సంహరించడం కొరకు జన్మించుతుంది. ఇక్కడ కొంతమంది ఏమంటారు, వసుకి దేవకి దేవులు
తపస్సు చేశారు కాబట్టి వాళ్ళ తపస్సు ఫలితంగా ఆ తపస్సుని చేయడానికి కోసం నువ్వు జన్మించావు అని చెప్పి కొందరు అంటున్నారు అని చెప్తుంది. ఇంకొక ఇంకొంతమంది ఏమంటారు, నీ భక్తులకి భక్తులకు క్షేమం కోరి సుర ద్వేషులైన అసురులు నాశనం చేయడానికి నువ్వు జన్మించాడు కొందరు. సో ఈ విధంగా ఈమె రకరకాలుగా చెప్తుంది. ఇందు ముందు శ్లోకంలో పుణ్యాతులు రాజుల యశస్సుని ఇనుమడింపజేయడం కొరకు పుట్టావని చెప్తున్నారు. అందులో అది చెప్పడం ద్వారా ఆమె తన పుత్రుడైన యుధిష్ఠిర మహారాజును కూడా సంబోధిస్తుంది అని చెప్పి విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ గారు రాస్తారు. ఎందుకంటే పుణ్యవంతుల రాజుల్లో యుధిష్ఠిర మహారాజు కూడా వస్తారు. ఆయన కీర్తిని కూడా ఇనుమడింపు చేశాడు ఆయన రాజుగా చేసి. అంచేత ఇలాంటి అంటే ఇప్పుడు ఆల్రెడీ చేశాడు కాబట్టి ఇలాంటి నా పుత్రులు లాంటి వాళ్ళు ఇలాంటి పుణ్యాత్ములనే నువ్వు వాళ్ళ యొక్క కీర్తిని నింపు చేయడానికి నువ్వు ఇలా అవతరిస్తావు. ఇక్కడ దేవకి వసుదేవ ప్రభుపాద భాష రాస్తున్నారు. దేవకి వసుదేవ తన పూర్వజన్మ సుతపుడు కృష్ణి రూపంలో భగవాన్ తన పుత్రుడిగా పొందడానికి తీవ్ర తపములు నాశించుకుని తెలుపబడినది. తర్వాత ఇంకో కారణం చెప్తుంది ఏంటంటే భారావతార నాయాన్యే భో నావ ఇవో దదౌ సేదంత్య భూరి భారేణ జాతో హ్యత్మ భువాత్మిక. సముద్రమునందలి అధిక భారము కలిగేది నౌక వలె జగత్తు గొప్ప భారంతో కలత చెందెను. అంతటా నీ తనయుడైన బ్రహ్మదేవుడు నీ కొరకే ప్రార్థించగా అట్టి కష్టమును నివారించుటకు నీవు అవతరించమని మరికొందరు పంపుతుంది. ఇంకొందరు ఏం చెప్తారు, నువ్వు ఎందుకు పుట్టావు, భూమి యొక్క భారాన్ని తగ్గించడం కోసం పుట్టావు. అది కూడా బ్రహ్మదేవుడు నీ కుమారుడు బ్రహ్మదేవుడు నీ కోసం ప్రార్థించడం చేత ఆయన ప్రార్థన విని ఆయన ప్రార్థన మన్నించడం కోసం అవసరం చెప్పి కొంతమంది అంటారు అని చెప్తున్నారు. ఇక్కడ ప్రభుపాద వారు భాషలో రాస్తున్నారు, ఆత్మ యొక్క స్పర్శ లేనిదే భౌతిక పదార్థము సృష్టి కవింపలేదు. ఇంచేత సృష్టి జరగాలి అంటే ఆత్మ యొక్క స్పర్శ అనేది ఉండాలి, అది లేకుండా సృష్టి జరగదు. తల్లిది అయిన లక్ష్మీదేవి ప్రమేయం లేకుండానే తండ్రిచే ప్రత్యేకంగా సృష్టింపబడినందున బ్రహ్మదేవుడు ఆత్మభూ అని పిలువబడినాడు. ఇక్కడ లక్ష్మీదేవి యొక్క ప్రమేయం లేకుండానే నారాయణ యొక్క నాభి నుంచి ఒక కమలం వచ్చింది, నాభి నుంచి కమలం వచ్చింది. ఆ నాభిలో బ్రహ్మదేవుడు పుట్టాడు. అంటే బ్రహ్మదేవుడికి తల్లి అవసరం లేదు, లక్ష్మీదేవికి అవసరం లేకుండా పుట్టాడు. అంచేత ఆయన పేరు ఆత్మభూని చూస్తారు. సర్వశక్తిమాన శక్తి యొక్క గౌణ సృష్టి అని విశ్వం మనందరూ ఇతర సృష్టిలను ఇతర సృష్టిలకు ఆ బ్రహ్మదేవుడు అధిపతి ఉన్నాడు. ఆయన అక్కడి నుంచి పుట్టాడు కాబట్టి, ఆయన కొడుకు కాబట్టి ఆయన ప్రధాన సృష్టికి భగవంతుడు ఇదైతే అధిపతి అయితే, గౌణ సృష్టికి బ్రహ్మదేవుడు అధిపతి అయి ఉన్నాడు. ప్రధాన సృష్టికి గౌణ సృష్టికి తేడా ఏంటంటే ఇక్కడ ఏ జీవుల్ని ఎలాగంటే మనం ఏదైనా ఇప్పుడు బ్యాంక్ టెస్ట్ రాసిన తర్వాత బ్యాంక్ లో సెలక్షన్ చేస్తాం.
అందుకని దానికి బిఎస్ఆర్బి అంటారు. ఇప్పుడు అదే పేరు ఉందో లేదు తెలియదు. బ్యాంకింగ్ సెలక్షన్ రిక్రూట్మెంట్ బోర్డు అని అదే బిఎస్ఆర్బి అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు మరి దాని పేరు ఏం పేరు పెట్టలేదు. మేము అప్పుడు మాకున్నప్పుడు బిఎస్ఆర్బి అంటారు, ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఇలాగా. సో ఆ బోర్డు వాళ్ళు ఏం చేస్తారు, ఇంతమంది నేను సెలెక్ట్ తీసుకున్నాం అని చెప్పేస్తారు. తర్వాత లోపల ఉన్న ఆఫీసర్లు ఈ ఫస్ట్ 10 మంది ఇక్కడ అయ్యండి, ఈ తర్వాత 10 మంది ఇక్కడ పోస్ట్ వాళ్ళు చేస్తారు. ఆ బిఎస్ఆర్బి డిసైడ్ చేయాలి ఇక్కడ ఈ ఊర్లో పోస్ట్ చేయాలి, ఆ ఊర్లో పోస్ట్ చేయాలి. వాళ్ళు సెలెక్ట్ చేస్తుంటారు. 150 మంది కావాలి కానీ 150 సెలెక్ట్ చేస్తారు. ఆ 150 మందిని ఎవరెక్కడ వేయాలి అన్నది లోపల ఉన్న మళ్ళీ ఆఫీసర్లు డిసైడ్ చేస్తారు. అదేవిధంగా ప్రధాన సృష్టి అన్నది భగవంతుడు చేస్తాడు. అన్ని రకాల భౌతిక మూలకాలు అందులో జీవులు అన్ని పెట్టేస్తాడు. అదే మహత్తత్వం. దాని నుంచి రకరకాలైన జీవుల్ని ఎవరిని ఎక్కడ పెట్టాలి, ఎవరిని ఏ లోకాలు వేయాలి, ఇవన్నీ అది బ్రహ్మదేవుడు లాంటి వారు చేస్తారు. అందుకే బ్రహ్మదేవుడి గౌణ సృష్టి. అటువంటి గౌణ సృష్టికి బ్రహ్మదేవుడు అది. కానీ ఆయనకి అధిపతి అయినప్పటికీ కూడా ఆయనకి ఆ జ్ఞానం ఇచ్చినాడు ఆ భగవంతుడు. ఆయన ప్రార్థనలు విని ఆయనకి ఆ జ్ఞానం ఇవ్వడం ద్వారా ఆయన ప్రార్థన విని భూమి యొక్క భారాన్ని తగ్గించడం కోసం జన్మించాడు కొంతమంది అంటారు అని చెప్పి ఆయన జన్మ కారణానికి. ఇంకా భవేస్మిన్ క్లిశ్యమానానాం అవిద్యా కామ కర్మిభి శ్రవణ స్మరణ హాని కరిష్యన్నితి కేచన. భౌతిక క్లేశములు యందు దుఃఖితులై ఉన్న బద్ధజీవులకు అవకాశం నొసగి వారి ముక్తులందునట్టుగా చేయుటకు శ్రవణం స్మరణం అర్చనాదులను గూర్చిన బ్రహ్మ యొక్క సేవను ఉద్దీపం చేయుటకే నువ్వు అవతరించండి మరికొందరు. ఇంకొందరు ఎందుకంటున్నారు, ఈ భౌతిక క్లేశాలతో దుఃఖిస్తున్న జీవులకి ఒక ఆశాభావాన్ని ఇవ్వడం కోసం వాళ్ళు ఉద్ధరించబడగలము అనే ఒక ఆశని ఇవ్వడం కోసం నువ్వు ఈ లీలను చేసి ఆ లీలను వాళ్ళు స్మరించడం, కీర్తించడం, సేవించడం ద్వారా ఉద్ధరింపబడేటట్టు చేయడమే. అందుకోసం వాళ్ళు నువ్వు ఇక్కడ జన్మించావని చెప్పి చెప్తారు. ఇక్కడ ప్రభుపాద రాస్తున్నారు, ఇతరులు ఎవరన్నో ధర్మను సృజింపజాలరు. ధర్మాన్ని భగవంతుడు తప్ప ఇంకెవరు కూడా ధర్మం అతనితో సృష్టింపని చెప్పారు. భగవంతుడితోటే ధర్మం సృష్టించబడతారు. వేరే వాళ్ళు ఎవరు కూడా సృష్టింప చేయలేరు. ఒకవేళ ఎవరైనా ఏదైనా ధర్మాన్ని సృష్టిస్తున్నారు అంటే దాన్ని ఏంటి ప్రభుపాద రాస్తారు. కానీ అత్యాశాపరులైన కొందరికి ఆ కార్యం ఒక మోజుగా తయారైంది. వాళ్ళది అత్యాశపరులు. పేరు ప్రఖ్యాతుల మీదో లేదంటే అధికారం మీదో ఏదో ఒక వ్యామోహం మీద అత్యాశ పెరగడం వల్ల వాళ్ళు ఒక కొత్త సిద్ధాంతాన్ని ధర్మాన్ని ప్రతిపాదించి వాళ్ళు ఏదో చేస్తూ ఉంటారు. లేకపోతే నిజానికి ధర్మం అన్నది భగవంతుడి చేత మాత్రమే సృష్టించబడుతుంది, వేరే ఎవరు కూడా దర్శిస్తారు. శ్రీకృష్ణ భగవానునే సర్వాధినేతగా అంగీకరించి అతనికి సహజమైన ప్రేమతో భక్తితో నమ్ముతే నిజమైన ధర్మము. మనిషిగా మనకు నిజమైన ధర్మం ఏంటి, ఆయన్ని సహజంగా ప్రేమించి ఆయనకి అన్ని రకాల సేవలు భక్తికి సేవతో చేయడమే అది నిజమైన మన ధర్మం. అలా కాకుండా వేరే ధర్మాన్ని దేన్ని మనం చేసినా అది ఒక అత్యాశతో కూడిన ప్రయాసే అవుతుంది. వారి అట్టి కోరికయే అవిద్య అనబడుతుంది. ఎవరైతే అలా అత్యాశతో చేసే ప్రయత్నాలే అవిద్య. దుఃఖభాగులను జీవులేడ వారు ఊహించేది దానికన్నా అధికంగా కన్నులను చూపని వాడైనందున శ్రీకృష్ణ భగవానుడు తన నిర్హేతు కన్నుతో అవతరించి శ్రవణము, కీర్తనము, స్మరణము, సేవనము, అర్చనము, వందము, దాస్యము, ఆత్మ నివేదనని భక్తియుత సేవా విధానములను పునరుద్ధరించును.
భగవంతుడు మనం ఆశించిన దానికంటే లేదా మనం మనకి మన అర్హులమైన దానికంటే ఎక్కువ కరుణను ఇవ్వడానికి రెడీగా ఉంటాడు, కరుణ ఇస్తూ ఉంటాడు. అంచేతనే ఆయన శ్రవణ కీర్తన స్మరణ అర్చన ఇలాగా ఈ 9 విధానాల ద్వారా భక్తులు చేయడం కోసం, ఆయన ఉద్ధరించబడతారని గుర్తు చేయడం కోసం అవతరిస్తాడు. ఇంకా లాస్ట్ ఎందుకు పుట్టారు? శృణ్వంతి గాయంతి గృణంత్య వీక్షణ స్మరంతి నందంతి తవే హితం జనాః తాయేవ పశ్యంత యచిరేణ తావకం భవ ప్రవాహో పరమం పదాంబుజం. ఓ కృష్ణ, నీ దివ్య కర్మలను నిరంతరం శ్రవణం చేయొచ్చు, కీర్తించు పడకడి వారులు లేదా ఇతరులు ఆ విధంగా కావచ్చిన పట్ల మొదలునందుడి వారులు జన్మ మృత్యు పరంపరను ఆపగలిగి నీ పాదపద్మను నిత్యముగా దర్శించగలరు. ఫైనల్ లిబరేషన్ కి కారణం ఏంటో చెప్పేసింది. నీ దివ్య కర్మను నిరంతరము శ్రవణం చేయొచ్చు, కీర్తించు పలికడి వారులు లేదా ఇతరులు ఆ విధంగా కావచ్చిన పట్ల మొదలు వారు. అంటే ఒకటి ఏంటంటే 24 hours భగవంతుడి యొక్క నామస్మరణలోను, ఆయన గుణగానం కీర్తించడంలో, స్నానం చేయడంలో ఉండడం కానీ, లేదు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు చూసి ఆనందిస్తూ వాళ్ళకి మనం దోహదపడడం, ఇంకా మంచిగా చేసుకుంటే దోహదపడడం వల్ల కూడా మనం ముక్తి పొందగలం. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే మనం అలా ఎవరైనా చేస్తే వాళ్ళు చేయలేమో, మనం కూడా చేయలేము. కానీ అటువంటి వాళ్ళకి మనం దోహదపడాలి. దోహదపడితే లేదా వాళ్ళు చేస్తుంది మనం ఆనందపడితే మనం కూడా ఇది జన్మ మృత్యు పరంపరను ఆపగలిగి భగవంతుని పాద పద్మాలు మనం ధరించగలుగుతాం. అంచేత మనం భక్తి చేయకుండా భగవంతుడు వెళ్ళాలంటే ఇది. ఎవరైతే భక్తి బాగా చేస్తున్నారో వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, వాళ్ళు చేసుకోవడానికి అనుగుణంగా ప్రయత్నాలు చేస్తూ, వాళ్ళ మీద ఎటువంటి ఈర్ష్యభావం లేకుండా ఇంకా మంచిగా చేయాలని కోరుకుంటుంటే మనం ఆ విధంగా కూడా భగవంతుడు వెళ్ళిపోవాలి. భాష్యం రూపాలు రాస్తున్నారు. ప్రస్తుత బద్ధ దృష్టితో మనం దేవదేవుడైన శ్రీకృష్ణుని గాంచలేము. అతన్ని గాంచుటకు సహజమైన భగవత్ ప్రేమను కలిగిన భావన పెంపొందించుకోవడం ద్వారా మనుషులు తన ప్రస్తుత దృష్టిని మార్చుకునేవాడను. అది ప్రస్తుత మన దృష్టితోటి మన భగవంతుని చూడలేం. ఎందుకంటే మన కలుషితమైన దృష్టి అయిపోయింది. మనం ప్లెయిన్ గ్లాసులు లేవు, మనం అంత కలర్ గ్లాసులు పెట్టుకున్నాం, ఏదో కలర్ పెట్టుకున్నాం, ఎరుపు పసుపు, దాంతో చూస్తే లోకం అంతా వేరేగా కనబడుతుంది. అంటే అటువంటి గ్లాసులతో, అటువంటి అర్థాలతో మనం భగవంతుని చూస్తే భగవంతుని మనం సరిగా అర్థం చేసుకోలేము. అంచేత మనం ఆయన్ని చూడాలంటే సహజమైన ప్రేమని, అంటే ఈ కలర్ నార్మల్ సహజమైన ప్రేమను కలిగిన భావం పెంపొందించడం ద్వారా మనం భగవంతుని యథాతథంగా చూడగలుగుతాం. కనుక తగినటువంటి దృష్టి లేనిదే భగవాడు మన ఎదుట నిలిచిన మనం అతన్ని కాల్చలేము. అది కరెక్టే. నాకు కళ్ళజోడు ఉంది. ఈ కళ్ళజోడు సరైనది కాకపోతే నేను చూడలేను కదా. కొన్ని రకాలైన మనకి ఈ వ్యత్యాసాలు కనబడతాయి. ఫస్ట్ నాకు ఈ కళ్ళజోడు కాకుండా వేరే కళ్ళజోడు ఇచ్చారు. మీరు ముసలి అవుతున్నారు, మీకు కొద్దిగా పవర్ పెరుగుతుంది, పవర్ తీసుకుంటే మీకు భవిష్యత్తులో పనికొస్తుందని చెప్పి, కానీ అది నాకు కంఫర్టబుల్గా లేదు, సరి కనబడటం లేదు. మళ్ళీ మార్చి ఇచ్చేసి మళ్ళీ న్యాచురల్ పవర్ ఇచ్చారు. నాకు ఇప్పుడు ఎంత దీంతో నేను మంచిగా చూడగలుగుతున్నాను, మంచిగా చేయగలుగుతున్నాను. అంటే కళ్ళజోడు ఉన్నప్పుడు కూడా కళ్ళజోడు సరైన కళ్ళజోడు లేకపోతే మనం చూడలేము. అలాగే మనం భక్తి చేస్తున్నప్పుడు కూడా సరైన భక్తి చేయకపోతే భగవంతుని చూడలేము. అదే అనుకోవచ్చు, నేను జపం చేస్తున్నాను, నేను మందిరికి వెళ్తున్నాను, మంగళారతికి వెళ్తున్నాను, లేదా చేస్తున్నాను, కానీ ఆ భావన సరైన భావన లేకపోతే మనం కూడా భగవంతుని చూడలేము. భక్తి అయిపోతుంది, కానీ భక్తిలో కూడా మనం చూడలేని పరిస్థితిలో ఉండిపోతాం.
అయితే మరి భగవంతుడిని చూడగలిగే స్థాయికి ఎలాగొస్తాం చెప్తున్నాను. భగవానుని గూర్చి ప్రామాణికులు శ్రవణం చేయటం కార్యంతో ఆరంభమవు భక్తియుక్త సేవ విధానం ద్వారానే తగిన యోగ్యత మనుషుని యందు వృద్ధి చెందగలదు. ఏ విధంగా మనం భగవంతుడిని చూడగలిగే స్థాయికి వెళ్తాం? ప్రామాణికుల నుంచి వినడం, ఆ కార్యంతో ప్రారంభమయ్యి నెమ్మదిగా భగవంతుడి యొక్క సేవలో నీతిలో అయితే దాని ద్వారా మనం భగవంతుని చూసే స్థాయికి మనం ఎదగలుగుతాం. శ్రవణం అన్నది ప్రామాణికుల నుండి స్థాపించో శీఘ్రమే తన ప్రభావం చూపగలదు. శ్రవణం అనేది ప్రామాణికుల నుండి కావించడంతో శీఘ్రమే తన ప్రభావం చూపుతుంది. శ్రవణం మంచి ప్రామాణిక నుంచి మనం వింటే ఆ శ్రవణం మనకి ప్రయోజనకారి అవుతుంది, ప్రభావం చూపిస్తుంది. నెక్స్ట్ పారాగ్రాఫ్ లో ప్రభుపాదులు చెప్తారు, శ్రీకృష్ణ భగవానుడు పూర్ణుడైనందున అతని వివిధ లీలలు దివ్యత్వమునందు ఎట్టి వ్యత్యాసము లేదు. కృష్ణ భగవానుడు పరిపూర్ణుడు కాబట్టి ఆయన లీలలు కూడా పరిపూర్ణమే. అంటే అది ఏ లెవెల్ మనం చూసినా సరే అన్ని లెవెల్ కూడా ఒకే రకమైన శక్తి ప్రభావాన్ని కలిగి ఉంటాయి. అంటే మనం సరైన భావంతో భగవంతుని మనం వేడుకోవాలి, ఆయన ఆశ్రయించాలి. అందుకనే ఆచార్యులు ఎప్పుడు కూడా రాసలీల మీద ఎక్కువ మోజు పెట్టి, ఎందుకంటే అది పక్కదారి పెట్టించే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని ప్రభుపాద వారు ఇదే చెప్తున్నారు. ఎందుకంటే ఎందుకు వాళ్ళు చెప్పరు, కొన్ని మార్లు జనులు ప్రామాణిక కానుడి శ్రవణ విధానం ద్వారా గోపికలతో ఆ దేవదేవుడు వనరించిన లీలను శ్రవణం చేయటే ప్రియమని కనపడతారు. అట్టి ఆకర్షణ శ్రోత యొక్క కామభావనమే సూచిస్తుంది. కావున ప్రామాణికుడైన వక్త అట్టి లీలను ప్రదర్శింపడు. ప్రవచించడు. అంటే ఇక్కడ మనకి సరైన భావంలో వక్త చెప్పినప్పుడు కూడా శ్రోత సరైన భావంలో విన్నప్పుడు, అశుద్ధ పూర్తమైన మన హృదయంతో విన్నప్పుడు ఆ రాసలీల లాంటివి అవి ఆయన మీద చెడు ప్రభావాన్ని చూపిస్తాయి. అందుకనే ఆచార్యులు కానీ గురువులు కానీ వాళ్ళు ఈ రాసలీలను ఎక్కడ కూడా పబ్లిక్ గా ఎక్కడ చర్చించరు. ఎందుకంటే ఒకటి గురువు మనసు కూడా నిర్మలంగా ఉండాలి, ఆ శిష్యు మనసు కూడా ఉండాలి. గురువు మనసు నిర్మలంగా ఉన్నా శిష్యు మనసు నిర్మలంగా లేకపోతే అది మళ్ళీ పెడదారికి చేస్తుంది. అందుకనే అటువంటి పెడదారికి జనాలు ఏ భావంలో ఉంటారో అంతమంది ఈయన గురువుగా అంచనా వేయలేడు. కాబట్టి క్షేమార్థం అంటే సేఫ్ సైడ్ గా వాళ్ళు అటువంటి చర్చ చేయరు. దానివల్ల వాళ్ళు అటువంటి పబ్లిక్ లో కొంతమంది మంచి ప్రగతి చెందేటట్టుగా, కొంత పతనం చేసేటట్టుగా, పతనులు అయ్యేటట్టుగా చేయకూడదు భావంతో గురువులు ఎవరు కూడా రాసలీల అటువంటి విషయాల్ని చర్చిస్తారు బాహ్యంగా. కనుక పాండవులతో శ్రీకృష్ణ కావించిన కలాపంలో గోపికలతో అతను రచించిన వాటికన్నా ప్రాముఖ్యం కావని ఎవరిని భావింపరాదు. ఇంచేత భగవత పరమ సత్యం ఆయన చేసిన ప్రతిదీ కూడా అద్భుతం. ఎవరు కూడా ఒక సేవ మంచిది, ఇంకొక సేవ మంచిది వాదన చూడటానికి లేదు. ఎందుకంటే భగవత్ అన్ని సేవలు కూడా దివ్యమైనవే. కానీ మామూలు చాలా గోపికలతో ఆయన చేసిన లీలలు చాలా ముఖ్యమైనవి. పాండవులతో చేసిన రాజకార్యాలు అంత ముఖ్యమైన కావాలంటారు. కానీ భగవంతుడు లీలలు ఏం చేసినా సరే దివ్యమైంది కాబట్టి రెండింటి కూడా దివ్యమైనవే. అంటే రెండింటిలో కూడా ఎటువంటి తేడా లేదు.
తేడా ఉందో భావించడానికి లేదు అని చెప్పి చెప్తున్నారు. ఈ విధంగా భాగవతుల యొక్క లీల కోసం ఇక్కడ చర్చించడం జరిగింది. ఎవరికైనా ఏం ప్రశ్నలు ఉన్నాయా? ఈరోజు వచ్చి రాద్దాం. 32 నుంచి ఎవరికైనా ఏం ప్రశ్నలు ఉన్నాయా? ఈరోజు వచ్చిన దాంట్లో ఎవరికి లేవా? ఇక్కడ నుంచి 37 నుంచి 40 వరకు కుంతి మహారాణి తన యొక్క మనసులో మాటలు చెప్తుంది. ఇంతవరకు ఏంటంటే భగవంతుడి యొక్క లీలల కోసమే ఆమె స్థుతించింది, భగవంతు స్థుతి చేసింది. ఇప్పుడు ఆమె తన యొక్క నిజమైన ప్రేమ ప్రార్థనని వినిపించుకోవాలి. అది 37 నుంచి 40, 37, 35, 39, 40 ఆలోచన. అవి ఏంటంటే వచ్చే వారం ఉంచుకుందాం. ఎవరికి ప్రశ్నలు లేకపోతే ఇక మనం అర్థం. శ్రీల ప్రభుపాద की जय, श्रीमद् भागवतम की जय, हिताय गौर प्रेमानंदे, वांछा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो अनंत कोटि वैष्णवों की जय. हरे कृष्ण प्रभु, हरे कृष्ण प्रभु. हरे कृष्ण.